హలో ఎవ్రీవన్. మన దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా సరే, మనం ఒక ప్రాపర్ మార్కెటింగ్ చేయకపోతే దానికి ఆ ప్రోడక్ట్ సరిగ్గా సేల్ అవ్వదు, జనాల్లోకి వెళ్ళదు. సో, మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఫెయిల్యూర్ చూసినట్టే అవుతుంది. ఎందుకంటే ఒక కీలకమైన పాత్ర పోషించేది ఏందంటే, మనకు మార్కెటింగ్ అనేది. ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో మనం మార్కెటింగ్ చేసినప్పుడు మాత్రమే మన ప్రోడక్ట్ అనేది మనం చేసుకునేది ఏదైనా సరే అది జనాల్లోకి వెళ్తుంది. సేల్స్ అవుతాయి. సో, సక్సెస్ వెనకాలైతే మనం వెళ్తాము. సో, మెయిన్ రోల్ ప్లే చేసేదేంటంటే మార్కెటింగ్. సో, మీకందరికీ తెలిసిందే నేనైతే శారీ రీసెల్లింగ్ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఆల్‌మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1 మంత్‌లో నాకు అర్థమైన దాని ప్రకారం నాకైతే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేదైతే అర్థమైంది. ఇందులో ఇప్పుడైతే నాకు 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. నాకు ఈ 2 ఆర్డర్స్ కూడా నాకు నోన్ ఆడియన్స్ నుంచయితే రాలేదు. నేనే నా గ్రూప్‌కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచయితే ఆహ్, ట్రాఫిక్‌నయితే తీసుకొచ్చేసాను. సో, అందువల్ల అన్‌నోన్ ఆడియన్సే తీసుకున్నారు. 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. 2 ఆర్డర్స్ వచ్చినంత మాత్రాన ఇది సక్సెస్ అని కాదు. కానీ ఒక హోప్ అయితే వచ్చిందనమాట. అంటే ఓకే. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో బిజినెస్ స్టార్ట్ చేసినా సరే సక్సెస్ అవ్వచ్చు. అంటే మనం అందులో గ్రో అవ్వచ్చు అనేదైతే ప్రూవ్ చేయాలనుకున్నాను నేను. అందుకోసమైతే ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఫైనల్‌గా నాకైతే 2 ఆర్డర్స్ వచ్చాయి. నేను ఈ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేసి 30 డేస్ అయిపోయింది. అంటే ఫెబ్ 11 కల్లా స్టార్ట్ చేశాను. ఆల్‌మోస్ట్ ఈ రోజైతే 16 వచ్చేసింది కదా! సో, 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1 మంత్‌లో నేను ఈ గ్రూప్ కోసం అంటే ఈ శారీ రీసెల్లింగ్ ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి చాలానే హార్డ్ వర్క్ అయితే చేశాను. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. అంటే ఎట్లాగంటే సప్లయర్స్ దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. ఒక్కటే సప్లయర్ కాదు. చాలా మంది సప్లయర్స్‌నైతే కాంటాక్ట్ అయ్యాను. అందరి దగ్గర డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కటే సప్లయర్ దగ్గర ఉన్నామనుకోండి, వాళ్ళ దగ్గర కొన్నే డిజైన్స్ ఉంటాయి. కానీ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో చాలా డిజైన్స్ ఉంటాయి కదా! కస్టమర్స్‌కి ఒకటే డిజైన్ నచ్చాలని లేదు కదా! సో, ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఉంటే మనకు ఆప్షన్స్ ఎక్కువుంటాయి కాబట్టి, నేను చాలా మంది సప్లయర్స్‌నైతే కాంటాక్ట్ అయ్యాను. అందరి డీటెయిల్స్ తీసుకున్నాను. వాళ్ళకు సంబంధించిన గ్రూపుల్లో నేను జాయిన్ అయ్యాను. సో, చాలానే హార్డ్ వర్క్ అయితే చేశాను. ఒక మనీ ఒకటి ఇన్వెస్ట్ చేయలేదు అన్నట్టే కానీ, టైమ్ అయితే ఇన్వెస్ట్ చేశాను. బట్ ఫైనల్‌గానైతే ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. నేను ఈ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్‌గా చాలామంది చెప్తుంటారు. ఓకే. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా డబ్బులు సంపాదించొచ్చు ఇలా, అలా అని. కానీ అదంతా పాసిబుల్ అవుతుందా లేదా? నేను స్పెషల్‌గా అంటే పర్టిక్యులర్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఆ రిజల్ట్ చూసిన తర్వాతనే వీడియోస్ చేయాలనైతే అనుకున్నాను. అందుకోసమే ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఈ 1 మంత్ గ్యాప్‌లోనైతే నాకు చాలానే విషయాలు అర్థమయ్యాయి. నేను బిజినెస్ మీద జీరో నాలెడ్జ్‌తోనైతే నేను ఈ పేజ్ స్టార్ట్ చేశాను. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఈ రీసెల్లింగ్ ఎక్స్‌పెరిమెంట్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది నాలాగే ఉంటారు. అంటే జీరో నాలెడ్జ్‌తోనే కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. బిజినెస్ ఏదో రకంగా అట్‌లీస్ట్ వాళ్ళ ఓన్ ఖర్చుల మందమైనా సరే డబ్బులు సంపాదించుకోవాలని చాలామంది ఉంటారు. ఆహ్, నాలాగా ఆలోచించేవాళ్ళు. సో, వాళ్ళకి నేనేదో కొంచెం హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్‌తోనైతే నేను ఈ పేజ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఈ శారీ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి మనకు పెట్టుబడి అవసరం లేదు ఒకటి. మనకు ఎక్స్‌ట్రాగా ఎలాంటి అంటే బిజినెస్‌కి రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ జీరో నాలెడ్జ్‌తో కూడా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికి కావాల్సిందేంటంటే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండుండాలి. మనకు వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకొని, మనమైతే అందులో పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఓన్లీ సింపుల్‌గా పోస్ట్ చేస్తూ ఉంటేనే మనకు ఆర్డర్స్ వస్తాయని కాదు. మనం సెపరేట్‌గా అంటే మనకు నోన్ ఆడియన్స్ అయితే మన దగ్గర పర్చేస్ చేస్తారని నేనసలు కంప్లీట్‌గా చెప్పనే చెప్పను. ఎందుకంటే దే సపోర్ట్ బై వాచింగ్ బట్ దే డోంట్ సపోర్ట్ బై త్రూ మనీ దే డోంట్ సపోర్ట్. సో, మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారని అనుకోకుండా, మనం కొత్త ట్రాఫిక్‌ని అయితే తీసుకొస్తూ ఉండాలి. ఎందుకంటే ట్రాఫిక్ మెయిన్. మనం ఓన్లీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే గ్రూప్‌లో యాడ్ చేసేసి, ఇంక డైలీ ఫోటోస్ పెడుతున్నాము, శారీస్ డీటెయిల్స్ పెడుతున్నాము. ఇదంతా అనుకుంటే అసలవ్వదు. ఆర్డర్స్ అసలు రానే రావు. మనం ముందుగా చేయాల్సిందేంటంటే, డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మనం ఆడియన్స్‌ని అయితే తీసుకొచ్చుకోవాలి. కొత్త ఆడియన్స్‌ని. అప్పుడు మాత్రమే మనకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మన గ్రూప్‌కి మనం అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలన్నమాట. త్రూ ఇన్‌స్టాగ్రామ్ మనకు వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా పింట్రెస్ట్ ద్వారా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా! మనం ఈ విధంగానైతే మల్టిపుల్ వేస్‌లో నుంచి అయితే ట్రాఫిక్‌నైతే తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనకైతే ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా హ్మ్, ఈ శారీ రిలేటెడ్ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ పెడుతున్నప్పుడైతే కొంతమందయితే నా గ్రూప్‌లో జాయిన్ అవ్వారు. వాళ్ళ నుంచయితే నాకైతే ఆర్డర్స్ వచ్చాయి. సో, మెయిన్‌గా ఫస్ట్ అంటే మనం గ్రూప్ క్రియేట్ చేయగానే మనకైతే ఆర్డర్స్ రావు. ఫస్ట్ మనం ట్రస్ట్ అయితే క్రియేట్ కావాలి. మనం ఓకే. వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. వీళ్ళు డెలివరీని హ్యాండిల్ చేయగలరు. ఒకవేళ మనకి
ప్రోడక్ట్ ప్రాపర్‌గా రాకపోయినా, ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా వీళ్ళు అన్నీ మేనేజ్ చేయగలరు అని వాళ్ళకు ట్రస్ట్ వస్తేనే వాళ్ళైతే ఆర్డర్స్ ఇస్తారు. సో, ఫస్ట్‌గా మనం చేయాల్సిందేంటంటే ట్రస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్‌లో కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళని అడుగుతూ ఉండాలి. వాళ్ళకు ఇన్వాల్వ్ చేయాలనమాట. మనం జస్ట్ గ్రూప్‌లో పోస్టులు పెడుతూ ఉంటే వాళ్ళు సైలెంట్‌గానే ఉంటారు గ్రూప్ అనేది. అప్పుడు మనం గ్రూప్‌లోనే అంటే అడగాలి. ఈ కలర్ బాగుందా? ఓకే. ఈ ఫెస్టివల్‌కి ఈ శారీ సరిపోతుందా? అంటే ఎంత ప్రైస్ రేంజ్‌లో కావాలి? ఏంటి అనేదైతే వాళ్ళను ఇన్వాల్వ్ చేసినట్టుగానైతే క్వెషన్స్ అడుగుతూ ఉండాలి గ్రూప్‌లో. ఇంకా ఈ విధంగా మనం చేస్తూ ఉంటేనైతే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి. వన్స్ మనం ఒకసారి గ్రూప్‌లో మనకు ట్రస్ట్ క్రియేట్ అయింది. ట్రస్టెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు అనుకుంటే మనకి ఫ్రీక్వెంట్‌గా సేల్స్ అయితే జరుగుతూనే ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం కొంచెం పేషెన్సీతో, కన్సిస్టెన్సీతోనైతే ఉండాలి ఈ శారీ రీసెల్లింగ్ బిజినెస్‌లో. ఇంకెవరైనా ఈ శారీ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటేనైతే కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళకి నేను 1 మంత్ టైం స్పెండ్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను కదా! సో, మీకంత టైం అవసరం లేదు. నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను కదా! ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను వాళ్ళకైతే డీఎం చేసేస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా నాకైతే 2 ఆర్డర్స్ వచ్చాయి. నాకు ఇందులో వచ్చిన కమిషన్ ఎంత అంటే రూ. 200 అయితే కమిషన్ వచ్చింది. పర్ ఆర్డర్ రూ. 100. ఇంకా హై కాస్ట్ శారీస్ మనం సేల్ చేస్తే ఇంకా ఎక్కువ కమిషన్ అయితే రావచ్చు. బట్ ఇంకా మనం స్టార్టింగే కదా! సో, ఇప్పుడు 2 ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా ఫర్దర్‌గా మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ కన్సిస్టెన్సీతో పోస్ట్ చేస్తూ ఉన్నామంటే మనకింకా మంచి ఇన్‌కమ్ జనరేట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నా పేజ్‌లోనైతే నా ఈ ఛానెల్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది నాలాగా జీరో బిజినెస్ నాలెడ్జ్‌తో ఏదో ఒకటి చేసుకొని అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అని అనుకునే వారికి హెల్ప్ చేయాలి. అంటే నేను అది ఎక్స్‌పెరిమెంట్ చేసి నిజంగా పాసిబుల్ అవుతుందా లేదా అనేదైతే చెప్పాలనే నేనైతే ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఈ శారీ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొన్ని విషయాలనైతే అనలైజ్ చేశాను కదా! అవన్నీ మీతోనైతే షేర్ చేశాను. చేస్తున్నాను కూడా ఇప్పుడు. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీరైతే కన్సిస్టెన్సీగా పోస్టులయితే చేస్తూ ఉండాలి. కొత్త మెంబర్స్‌నయితే గ్రూప్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంటే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి ట్రాఫిక్‌ని తీసుకురావాలి. వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అయ్యేలాగా, వాళ్ళని ఇన్వాల్వ్ చేసేలాగానైతే గ్రూప్‌లో మీరు మంచి ఎంగేజ్‌మెంట్ అయితే క్రియేట్ చేయాలి. ఇంకా ఇలా చేస్తూ ఉంటేనైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సేల్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే తెలిసిన ఆడియన్స్ మీదనే డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ దే ఆర్ సపోర్టింగ్ బై వాచింగ్ కదా! సో, వాళ్ళనైతే మనం బ్లేమ్ చేయకూడదు. ఇంకా మనకి ప్రైసెస్ కూడా మనం ఆఫర్స్‌ని ప్రాపర్‌గా చెప్పగలగాలి. అంటే వాళ్ళకి ఓకే. వాళ్ళ మైండ్‌లో ట్రిగ్గర్ అయ్యేలాగా మనం పెట్టిన ఆఫర్‌ని వాళ్ళకైతే చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత మంచి ఆఫర్ పెట్టినా సరే వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా మనం చెప్పకపోతే అది వేస్టే కదా! అడ్వర్టైజ్‌మెంట్ అనేది మంచిగా చేయాలి. ఎట్లా అంటే డబ్బులు పెట్టి చేయాలని అనట్లేదు నేను. బట్ మనం మనం ఓన్‌గా చేసే అడ్వర్టైజ్‌మెంట్ అయినా సరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలిగేలాగా చేయాలి. సో, అడ్వర్టైజ్‌మెంట్ అనేది మెయిన్‌గా మనం చేస్తేనే చాలా మందికి తెలుస్తుంది. చాలామంది మన గ్రూప్‌కి రీచ్ అయ్యి జాయిన్ అవుతారు గ్రూప్‌లో. స్ కస్టమర్ ఇచ్చిన రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ కదా! మనం ఎలా ఉంటుంది అసలు ఏంటి అని నాకు కూడా కొంచెం భయంగా అనిపించింది. బట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యామని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, నేను ఆ వీడియోస్‌ని కూడా అటాచ్ చేస్తాను. చూడండి. శారీస్ అయితే మంచిగా ఉన్నాయి. ఈ వీడియోస్ వచ్చేసి కస్టమర్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ టైంలో తీసి పంపిన వీడియోస్ అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రోడక్ట్ మంచిగా వచ్చింది, క్వాలిటీ మంచిగా ఉందని చెప్పగానే 2 సారీస్ అయితే సేల్ అయినాయి. ఇంకా మనకి నెక్స్ట్ మన ఛానల్లోనైతే నెక్స్ట్ వీడియోస్‌లోనైతే అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి? అఫిలియేట్ మార్కెటింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఏ ప్రోడక్ట్స్ చూజ్ చేసుకుంటే మనం డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనే అన్ని విషయాలను గురించిన డీటెయిల్స్ అయితే నేనైతే షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్‌లో. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.